హాయ్ ఆల్ అందరికి నమస్కారం. నేను మీ చిరంజీవి. ఇప్పుడే 'అఖండ 2 శివతాండవం' మూవీ చూస్తున్నాను. అండ్ మూవీ వచ్చేసరికి ఏమంటే నాకు ఫుల్‌గా సాటిస్ఫై కాలేదు. ఒక హాఫ్ బేక్డ్ మూవీ లాగా అనిపించింది. దానికి రీజన్స్ కూడా చెప్తాను. ఎందుకంటే ఆహ్, లాజికల్ చూస్తే స్టోరీ కూడా ఏం లేదు. అండ్ ఒక ఇండియా, చైనా వార్ కింద కన్వర్ట్ చేస్తున్నారు ఈ మూవీని. అండ్ లిటరల్లీ అంటే ఒక ఇల్లాజికల్ మూవీ లాగా అనిపించింది. అండ్ ఒక ఇంప్రాక్టికల్ మూవీ అండ్ ఒక ఇర్రేషనల్ మూవీ లాగా అనిపించింది. అంటే ఒక రియల్ లైఫ్‌లో ఇట్లా జరగదు ఈ మూవీ. అంటే చాలా అన్‌న్యాచురల్ స్టోరీ. అంటే ఒక చైనీస్ జనరల్ ఉంటాడు. అండ్ వాడికేమంటే ఇండియా అంటే పడనే పడదు. వాడేమంటే ఎట్లున్నా ఇండియాని దెబ్బ కొట్టాలి. ప్లస్ ఇండియా మన ఇండియాలో ఏమంటే మన మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసి మన మూలాలే కదా! మన సనాతన ధర్మము, మన ఆచారాలు, మన కట్టుబాట్లు, మన ఆహ్, పండగలు అండ్ మన ఒక దైవం నమ్ముతాం కదా! ఒక దేవుడిని. అదే మన స్ట్రెంత్ కదా! ఒక సనాతన హిందూ ధర్మంది. ఆ మూలాలను దెబ్బ కొట్టాలని వాడు ఒక వైరస్ తయారు చేసి గంగా జలంలో నింపుతారు. మహాకుంభమేళ అయినప్పుడు. ఆ వైరస్ నుంచి అందరూ చనిపోయి దేవుడిని నమ్మకుండా పోతారు. దేవుడిని నమ్మరు. అండ్ అట్లా ఇండియా యూనిటీ అంతా డిస్రప్ట్ అయిపోతుంది. అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఎట్లా ఆ నమ్మకాన్ని ఎట్లా మళ్ళీ వీళ్ళు కాపాడతారు. మళ్ళీ బాలకృష్ణ బోయ్ ఎట్లా చైనీస్ ఆర్మీని ఎట్లా డెస్ట్రాయ్ చేస్తాడు. అదే స్టోరీ. అండ్ లిటరల్లీ బాలకృష్ణ గారైతే ఆయన చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఈ డిడ్ ఫెంటాస్టిక్. అంటే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆయన చరిష్మా గాని, ఆయన డైలాగ్స్ గాని కొత్తగా చెప్పేది ఏం లేదు. అండ్ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అయితే దున్నేస్తున్నారు బాలయ్య గారు. చాలా ఒక 3-4 బ్లాక్స్ వస్తుంది మెయిన్ అఖండాది. ఇంటర్వెల్ ముందొచ్చే ఆ సీన్ గాని అండ్ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ గాని, ఇంటర్వెల్ ముందొచ్చే ఫైట్ సీక్వెన్స్ గాని, స్టార్టింగ్‌లో యంగ్ బాలకృష్ణ ఉంటాడు. ఆ బాలకృష్ణతో వచ్చే ఫైట్ గాని, మధ్యలో ఇంకొక ఫైట్ సీక్వెన్స్ వస్తుంది అది గాని, చాలా బాగా చేస్తున్నారు బాలకృష్ణ గారు. డైలాగ్ డెలివరీ గాని అండ్ ఆయన సీన్ చరిష్మా గాని అవన్నీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఫస్ట్ బాలకృష్ణ కూడా తక్కువే అయినా కూడా హిస్ రోల్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. అండ్ ఈవెన్ మన సనాతన హిందూ ధర్మం గురించి కూడా చాలా గొప్పగా చెప్పినారు. అండ్ శివుడి గురించి కూడా చాలా గొప్పగా చెప్పినారు. అండ్ మన కంట్రీ గురించి కూడా చాలా గ్రేట్‌గా చెప్పినారు. అవన్నీ కూడా బాగున్నాయి. హిందూ సనాతన ధర్మం గురించి ఏమేమి చెప్తున్నారు, మన ఆచారాలు, మన కట్టుబాట్లు, మన పద్ధతులు, అవన్నీ గొప్పతనం చాలా బాగా చాటినారు. అండ్ అవన్నీ చాలా బాగా చెప్పినారు. కంట్రీ గురించి కూడా చాలా బాగా చెప్తున్నారు. బట్ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే స్టోరీ బాలే. స్టోరీ ఏమంటే చాలా ఇల్లాజికల్‌గా ఉంది స్టోరీ. అండ్ అదేందో ఇండియా, చైనా పర్సనల్ వార్ కింద మార్చేస్తున్నారు. చైనాని ఎందుకు తీసుకొచ్చినారో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు ఇందులో. లిటరల్లీ అంటే ఒక చైనాని ఎనిమీగా చేసిన్ చే లైక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇందులో అనేది నాకు అసలుకే అర్థం కాలేదు. అండ్ అంటే చాలా ఆహ్, అంటే కొన్ని చోట్ల ఏమంటే అన్‌న్యాచురల్ అయిపోతుంది మూవీ. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌కి వచ్చేసరికి మోనోటోనస్‌గా అయిపోతుంది. బోరింగ్ కూడా అయిపోతుంది. అంతే. అండ్ ఇంకా తమన్ గారి బీజీఎం కూడా పెద్ద ఏమి ఎక్కలేదు నాకు. అండ్ బోయపాటి శ్రీను గారి డైరెక్షన్ కూడా 'అఖండ 1' ఇచ్చినంత ఇంపాక్ట్ అయితే ఇందులో ఇయలేదు. ఎందుకంటే ఇర్రేషనల్ స్టోరీ అని చెప్తి కదా! అంటే అదేదో మనం అంటాం కదా! కరోనా వైరస్ చైనా నుంచే పుట్టిందంటాము. ఆ కాన్సెప్ట్‌ని తీసుకొచ్చి ఏదో గంగా వాటర్‌లో వైరస్‌ని కలిపేస్తారంట. అంటే అది ఎంత ఈ ఈ లైక్ ఇల్లాజికల్ అంటే నాకసలు ఇప్పటికీ సింక్ అవ్వట్లే. ఆ వైరస్ ఏందో అంతమంది ఇన్ఫెక్ట్ అయిపోతారంట. అండ్ ఆబ్వియస్లీ వైరసెస్ ఇన్ఫెక్ట్ అయితారు. అది కరెక్టే ఉంది గానీ, బట్ వైరస్ ఎందుకు వైరస్ అంత తొందరగా ఎట్లొచ్చిందో కూడా అర్థం కాలే. తర్వాత ఇంకొక కామెడీ ఏమంటే డీఆర్‌డీఓ ఉంటారు మూవీలో. వాళ్ళొక్కళ్ళే వైరస్ తయారు చేస్తారంట. ఇన్ అది ఒక్క సంస్థనే ఎందుకు తయారు చేయాలి? వ్యాక్సిన్ మనకి ఇంత మంచి మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మనకి ఇండియాలో ఏమంటే ఇంత మంచి మెడికల్ హెల్త్ కేర్ సెంటర్స్ ఉన్నాయి. వరల్డ్ క్లాస్. కరోనా అప్పుడు కూడా చూస్తాం ప్రతి నియరెస్ట్ సెంటర్‌లో పోయి కోవిడ్ వ్యాక్సినేషన్ ఏయించుకున్నాం కదా మనం. అట్లా ఇదేమంటే ఆహ్, ఒకటే చోట వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తారంటే వాళ్ళు సప్లై చేయాలంట. వాళ్ళని గూడా ఆపుతుంటారంట. అంటే స్టోరీ బాలేదు. అండ్ స్టోరీ ఈస్ ఎ మేజర్ డ్రాబ్యాక్. దట్ ఒక హాఫ్ బేక్డ్ స్టోరీ లాగా అనిపించింది. అండ్ ఒక హాఫ్ కుక్డ్ స్టోరీ లాగా అనిపించింది నాకు. అంతే. అండ్ సంయుక్తమైనది కూడా రోల్ తనది కూడా అంతేం లేదు. ఏదో ఫస్ట్ బానే ఉంది కానీ మళ్ళీ ఎందుకు చంపేస్తున్నారో కూడా అర్థం కాలేదు. నా రేటింగ్ వచ్చేసి 2.5/5. అండ్ ఈవెన్ దో మన ఇవన్నీ బాగా గొప్పగా చెప్పినారు. మన హిందూ ధర్మం, సనాతన ధర్మం, శివుడు ఇంపార్టెన్స్ ఆఫ్ లైక్ లార్డ్ శివ
సో, అవన్నీ కూడా లైక్ చాలా బాగా చెప్పినారు. అండ్ మన కంట్రీ గురించి కూడా బాగా గొప్పగా చెప్పినారు గానీ బట్ స్టోరీ ఎక్కడో నాకు ఎక్కలేదు. అండ్ స్టోరీ చాలా హాఫ్ బేక్‌డ్‌గా కనిపించింది. అండ్ యాహ్! అంతే. సో, వన్ టైమ్ చూసేదే కష్టం అండ్ సెకండ్ టైమ్ అసలుకే చూడలేం. సో, పార్ట్ 1 ఇచ్చిన ఇంపాక్ట్ పార్ట్ 2 ఇయలేదు. సో, యాహ్! అంతే. నా ఛానెల్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.